హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఒక 5-6 కాకరకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షన్. నేనైతే ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొందరు కాకరకాయ తినడానికి చాలా వరకు ఇష్టపడరండి, ఎందుకనంటే చేదుగా ఉంటుందని. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా వరకు చేదు అనేది తగ్గిపోతుంది. కట్ చేసుకున్న ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇలా ముక్కల్ని పిసుకుతే చూడండి, ఇట్లా వాటర్ లాగా వస్తాయండి, అదంతా కాకరకాయలోని చేదు. ఇలా అన్ని ముక్కల్ని బాగా పిసికి పక్కన పెట్టుకోండి. లాస్ట్కి ఆ చేదు తాలూకు వాటర్ అనేది బౌల్లో ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని మనం కాకరకాయ ముక్కల్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా వరకు చేదు అనేది ఉండదు. మొత్తానికే చేదు ఉండదని అయితే ఏం చెప్పలేము, కాకపోతే చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకొని దాన్ని 2-3 సార్లు మంచిగా కడుక్కొని అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి కానివ్వండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. మనం ఏ పులుసు కూరలోనైనా కూడా మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. కొన్ని ఒక 5-6 మెంతులు వేసుకోండి. అలాగే ఆవాలు వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. అది ఎందుకనంటే ఎప్పుడు దొరకవు కదండి, సీజన్ బట్టి దొరుకుతుంది, అందుకని. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నది కాబట్టి వేశాను. ఇప్పుడు మనము కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్క అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, లేదు అని అంటే కాకరకాయ ముక్క అనేది మాడిపోతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు అనేది కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువైనా కూడా ఈ కాకరకాయ చేదు, పసుపు చేదు అనేది ఎక్కువ అయిపోతుందండి, అందుకని. కాకరకాయలు మంచిగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకునే చింతపండు ఉన్నది కదండి, అది దానిలో నుంచి గుజ్జును తీసి ఇందులో వేసుకోండి. అదొకటి క్లిప్ మిస్ అయిందండి, అందుకని. పులుపును బట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. మనకు కొత్తిమీర అనేది మనకి పులుసు మరుగుతుంటేనే బాగుంటుందండి. ఆ కొత్తిమీరలోని ఫ్లేవర్ మొత్తం పులుసులోకి దిగుతుంది. అలా అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చేస్తే అండి కాకరకాయ పులుసు అనేది చాలా బాగుంటుందండి. నేను వేసింది నువ్వుల పొడి అండి. ఆల్రెడీ నా దగ్గర వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి ఉన్నదండి, అందుకనే వేశాను. మీరు పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఏదైనా వాడుకోవచ్చండి. ఈ కూరలోని పైన ఆయిల్ తేలేంత వరకు ఉంచి, ఇప్పుడు చూడండి, ఇట్లా ఆయిల్ తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. లైట్గా కొత్తిమీర వేసుకోండి.
ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా చాలా బాగా వస్తుంది. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.